ఎందుకంటే నా కొడుకు దొంగ, నా కొడుకు అన్ని వానికి కలిపి మన దొంగతనం నేర్పిలే, మాకు బతుకు తెరువు నేర్పించినాడు. ఇది మా బతుకు తెరువు. జేసీ ప్రభాకర్, ఏంటిరా నువ్వు రాజకీయ నాయకుడు అనుకుంటున్నావా, లేకపోతే ఏమన్నా దేవర్స్ గాడిలాగా రోడ్డు మీద తాగి పిచ్చి కుక్కలాగా మదమెక్కి పిచ్చెక్కి ఏమన్నా రోడ్డు మీద అరుస్తున్నావా? సీఎం సేవ్ చేస్తారంటే ఏం మాకు కావాల్సిందే, సీఎం ఎట్లా ఏ విధంగా సేవ్ చేస్తాడో కావాలి. మాతోటే యాక్సిడెంట్ అనేది నిన్న రైతులు యాక్సిడెంట్ అంట. లాస్ట్ కనీసం వాళ్ళ నాయన చచ్చిపోతే 3 రోజులు శవం చిక్కలే. నా కొడుకు వాళ్ళ నాయన కోసం వాడు తాపత్రపడలే. సీఎం కావాలా, సీఎం కావాలా, రఘువీరాడిని ముందర పెట్టి సీఎం కావాలని సంతకాలు పెట్టిస్తాడు. ఈ నా కొడుకు కాలేజీలో కారులో పోయినాడు. ఈ నా కొడుకు మోటార్ సైకిల్ కూడా లేదు. ఈ పొద్దు కోట్లకు పడగలు ఎత్తినాడు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఒరే తరే, నీ అమ్మ నీ అబ్బా అంటే ఏంట్రా నీ సంస్కారం? నీకు లేదా అమ్మ, నీకు లేదా అబ్బా, నీకు అక్క చెల్లెలు లేరా? నువ్వు మాట్లాడిన ఈ రోజు మాట్లాడిన వీడియోలు తీసుకెళ్లి నీ అమ్మకు, మీ అక్కకు, మీ చెల్లికి, నీ భార్యకు చూపించు. వాళ్ళు నిన్ను సమర్థిస్తారేమో చూడు. అప్పుడు మళ్ళీ రోడ్డు మీదకి రా. నీ మొహాన ఊస్తే అక్కడే ఏదో ఒకటి చేసుకొని చావు. మా నాయన 47లో బస్సులు స్టార్ట్ చేసినాడు. బొగ్గుల బస్సుల్లో బొగ్గుల బస్సులుండే మాకు. ఇది మా బతుకు తెరువాయా? ఈ రోజు నీ బస్సు వల్ల చనిపోయిన అనేక కుటుంబాల దగ్గరికి నువ్వు నీ అన్న వెళ్ళండి. చూడండి వాళ్ళు ఏ విధంగా నిన్ను తిడుతున్నారు. నువ్వు తాగి తిట్టిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ నిన్ను తిడుతున్నారు. వెధవ. నేను తినేది దీంతోనే. వాళ్ళ పడితే అబద్ధం. పైలట్ ఏమన్నా తాగినాడా? పైలట్ ఏమన్నా తాగినాడా? ఈ నా కొడుకు తాపినట్లుంది. వీడు సీఎం కావాలంటే ఈ నా కొడుకు తాపినట్లుంది. వాళ్ళ ఉసురు తగిలి రాబోయే రోజుల్లో నువ్వు, నీ అన్న చంద్రబాబు నాయుడు మట్టి కొట్టుకొని పోతారు. నీ కుటుంబానికి తగలకూడదని కోరుకుంటున్నా. నీ బిడ్డలకు గాని, నీ భార్యకు గాని, నీ తోపుట్టులకు గాని, మీ అమ్మకు గాని ఈ ఉసురు తగలకూడదని కోరుకుంటున్నా. వీడికి మంచి మాటలు రావు. నాకే ఏమీ చేయలేడు. మీ తాత చూసినారా? నా కొడక్క ఈ బదులు నీ దగ్గర డబ్బులున్నాయి. మాకు కావాల్సింది ఒకటి, సీఎం మమ్మల్ని లెటర్ రాసిస్తాడు కావాలా. నేను ప్రెస్ వాళ్ళు కూడా అడిగాను. ఇదే ఏమడిగారా జగన్ గారు అంటే, డ్రైవర్ కి పోస్ట్ మార్టం చేయకోకుండా మూట కట్టేస్తుంటే ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే నీకెందుకు ఉలుకు? వైజాగ్ లో భువనేశ్వర్ లో బయలుదేరిన నీ బస్సు వైజాగ్ లో ప్యాసింజర్లను ఎందుకు ఎక్కించుకుంది? అన్ని దాదాహానికి అమాయక ప్రజలు బలవుతూ ఉంటే ఎవరు ప్రశ్నించకుండా అందరూ సమర్థిస్తూ వెళ్ళిపోవాలా? ప్రశ్నిస్తే రోడ్డు మీదకి వచ్చి బూతులు తింటారా? వీడికి మంచి మాటలు రావు. నాకే ఏమీ చేయలేడు. మీకు ఇదే చెప్తున్నాం. విజయమ్మ గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తల్లి కాదు, వైఎస్ఆర్ గారి అభిమానించి కోట్లాది మంది కుటుంబాలకి ఆమె తల్లిగా ఉన్నారు. నువ్వు విజయమ్మ గారి గురించి ఒక్క మాట మాట్లాడినా కూడా మేమందరం కూడా ఏకమై నిన్ను రాబోయే రోజుల్లో తరిమి కొట్టే రోజులు. ఇది నీ తాడిపత్రి, అనంతపురం జిల్లాల్లోనే తరిమి తరిమి కుక్కను కొట్టినట్టు కొడతారు, గుర్తుపెట్టు. ఇదే భారతీలో సిమెంట్ ఫ్యాక్టరీ కట్టేది 22 మంది చచ్చిపోతే దాంట్లో బావూరు కూలోళ్ళు ఉంటే నువ్వు 22,000 ఇచ్చినావు. నీ దగ్గర డబ్బుంటే 100 సార్లు తిను, 1000 సార్లు వాష్రూమ్కి వెళ్ళు. అది అరక్కపోతే పడి దొర్లు రోడ్ల మీద. నీకు పిచ్చి కుక్కకు ఏం తేడా అనిపించట్లే మాకు రోజు నీ మాటలు చూస్తూ ఉంటే. సిగ్గుంటాదా మీకు కొంచెమైనా? మిమ్మల్ని అందరిని చూసి ఏదో మగాళ్ళు అనుకోవట్లేదు. పిచ్చి కుడుక్కలు ఇవి మురుగుతూ ఉంటాయని జనాలు వెళ్ళిపోతున్నారు తప్ప సహనంతో ఉన్నారు. అసహనం ఎన్నో రోజులు ఉండదు. సీఎం అయితే కూడా బతికినాడో వాస్తవం. ఇప్పుడు అతను ఎస్పీని, ఐఏఎస్ ఆఫీసర్ని అంటాడు. మీ తాడిపత్రి, అనంతపురం జిల్లాలలోనే మిమ్మల్ని రోడ్ల మీద పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టి తరమకపోతే అప్పుడు అడుగు. గుర్తుపెట్టుకో, నీకిన్ని సంవత్సరాలు ముడ్డి కింద వచ్చాయి. నువ్వే ఒరే గిరే అని మాట్లాడుతున్నావు. నీ అమ్మ నీ అక్క అని మాట్లాడుతున్నావు. నీ అబ్బా అని మాట్లాడుతున్నావు. 44 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ఓపిగ్గా ఉన్నాడు. ఒక్క మాట కూడా తిరిగి నిన్ను మాట్లాడితే నీ తల ఎక్కడ పెట్టుకుంటావు? కానీ సంస్కారంగా పెంచారు తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డిని, నీలాగా పెంచలేదు. రాబోయే రోజుల్లో ఇలాంటి మాటలు మాట్లాడితే పురుగులు పడిపోతారు తప్ప మీరు మామూలుగా పోర్రా. మా శాపనార్థాలు తగిలి కూడా పోతారు మీరు. గుర్తుపెట్టుకోండి, మీకు ఇదే హెచ్చరిక.